ముఖ్యమైనటువంటి నేతలను ఒక్కొక్కళ్ళని లేపేసేటటువంటి ప్రక్రియ ఇరాను అమెరికా చేసుకొస్తున్నాయి. ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సంబంధించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హుసేన్ తయీబ్ తాజాగా ప్రెసిడెంట్ స్ట్రైక్స్లో తన ఇంటి మీదకే దాడి చేశారు. ఆ ఇల్లు బూడిదైపోయింది. ఇతను వాస్తవంగా అనేక మంది మరణాలకు కారణమైనవాడు. నేను మొన్ననే చెప్పాను, ఇతను వాస్తవంగా జడ్జి పోస్ట్ ఇచ్చాడు ఖొమైనీ. ఆ జడ్జి పోస్ట్ ఇచ్చినటువంటి వేళ అతను దాదాపుగా 30,000 మంది ఆడపిల్లల యొక్క హిజాబ్ సరిగ్గా ధరించలేదని, లేదా ఖొమైనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, లేదా నిరసన సందర్భంగా హిజాబుని తీసవతల పడేశారని, సిగరెట్ తాగారని, వాళ్ళకి కాల్పులు ఉరిశిక్ష లాంటిది వేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇల్లు ఇలా ధ్వంసం చేశామంటూ ఇప్పుడు విజువలైజేషన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. క్రమంగా ఒక్కొక్కళ్ళ వ్యవహారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రజలను వేధించిన వాళ్ళ అంతు చూసే పని నడుస్తుంది.